హాయ్ హలో నమస్తే, నేను మీ ఉపేందర్ పోగుల. ఈ వీడియోలో నేను జిఎస్సి ఆన్ డీలర్ టైమర్ యొక్క టైం సెట్టింగ్ ఎలా చేయాలో వివరించబోతున్నాను. టైం సెట్టింగ్ న్యాబ్స్ ఏ పొజిషన్లో ఉంటే ఎంత టైం సెట్టింగ్లో ఉందో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే వివరించబోతున్నాను. అలాగే ఈ టైమర్ యొక్క టైం సెట్టింగ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని టైం సెట్టింగ్ టేబుల్ ఒకటి ప్రిపేర్ చేశాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే అండి, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ రెండు టైమర్ యొక్క టైం సెట్టింగ్ యాప్స్. ఇందులో 3 సెకండ్స్ నుండి 30 అవర్స్ వరకు డిలే టైం అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ క్రిందిది స్మాల్ టీ న్యాబ్ సెట్టింగ్ న్యాబ్. ఇందులో 10 పాయింట్స్ ఉన్నాయి. 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1 10 సెట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండు సెట్ పాయింట్స్ని మల్టిప్లై చేస్తే టైమర్ యొక్క సెట్ టైం వస్తుంది. ఫ్రెండ్స్, ఇది టైమర్ యొక్క ఫ్రంట్ వ్యూ. ఇది టైమర్ యొక్క టైం సెట్టింగ్ టేబుల్. మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ చూడొచ్చు ఫార్ములా. సెట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ. క్యాపిటల్ టీలో 3 సెకండ్స్, 30 సెకండ్స్, 3 మినిట్స్, 30 మినిట్స్, 3 అవర్స్, 30 అవర్స్ సెట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ టేబుల్లో కూడా చూడొచ్చు. ఈ క్యాపిటల్ టీలో 3 సెకండ్స్, 30 సెకండ్స్, 3 మినిట్స్, 30 మినిట్స్, 3 అవర్స్, 30 అవర్స్ ఉన్నాయి. అలాగే స్మాల్ టీలో 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1 అంటే 10 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా అంటే 0.1 నుంచి 1 వరకు సెట్ పాయింట్స్ ఉన్నాయి స్మాల్ టీలో కూడా. అలాగే టేబుల్లో కూడా చూడొచ్చు. స్మాల్ టీలో 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1 సెట్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యాపిటల్ టీ యొక్క సెట్ పాయింట్ 3 అవర్స్లో ఉంది. ఇక్కడ కూడా క్యాపిటల్ టీ యొక్క సెట్ పాయింట్ 3 అవర్స్. స్మాల్ టీ యొక్క సెట్ పాయింట్ 4లో ఉంది, 0.4లో. ఇక్కడ చూడండి, స్మాల్ టీ 0.4లో ఉంది. అంటే ఈ పొజిషన్ యొక్క సెట్టింగ్ టైం 72 మినిట్స్లో ఉందని అర్థం. అది ఎలా వచ్చిందో చూద్దాం. సెట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ. ఇక్కడ చూడండి, సెట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ టీ అంటే 3 అవర్స్లో ఉంది. 3 అవర్స్ని మినిట్స్లోకి మార్చుకుంటే 180 మినిట్స్ ఇంటూ క్యాపిటల్ టీ 4లో ఉంది 0.4. 180 ఇంటూ 0.4 ఈజ్ ఈక్వల్ టు 72. సెట్ పాయింట్ 72 మినిట్స్లో ఉంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? క్యాపిటల్ టీ 3 అవర్స్లో ఉంది. స్మాల్ టీ 0.4లో ఉంది. 3 అవర్స్ అంటే 180 మినిట్స్ ఇంటూ 0.4 ఈజ్ ఈక్వల్ 72 మినిట్స్. ఇది ఈ సెట్ పాయింట్ యొక్క ఆన్ డిలే టైం వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మీ దగ్గర ఈ టైమర్ ఉంటే ఈ టైమర్ మీద దీని యొక్క ఫార్ములా ఇచ్చాడు, మీరు చూడొచ్చు. మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ ఇమేజ్లో ఇక్కడ చూడండి, క్యాపిటల్ టీ 30 సెకండ్స్లో ఉంది. స్మాల్ టీ 0.7లో ఉంది. ఇక్కడ కూడా చూడండి, క్యాపిటల్ టీ 30 సెకండ్స్లో పెట్టాను. స్మాల్ టీ 0.7లో ఉంది. అంటే దీని యొక్క సెట్ పాయింట్ 21 సెకండ్స్లో ఉందని అర్థం. అంటే క్యాపిటల్ టీ 30 సెకండ్స్ ఇంటూ స్మాల్ టీ 0.7. 30 ఇంటూ 0.7 21. అంటే ఈ యొక్క సెట్ పాయింట్ 21 సెకండ్స్లో ఉందని అర్థం. ఇక్కడ మరో సెట్టింగ్ ఇచ్చాను. క్యాపిటల్ టీ 3 మినిట్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. స్మాల్ టీ 0.3లో ఉంది. క్యాపిటల్ టీ 3 మినిట్స్లో ఉంది. స్మాల్ టీ 3లో ఉంది. 3 మినిట్స్ అంటే 180 సెకండ్స్. స్మాల్ టీ 3 అంటే 0.3. 180 ఇంటూ 0.3 54 సెకండ్స్. ఇక్కడ చూడండి, 3 మినిట్స్ 0.3 54 సెకండ్స్లో టైం అనేది సెట్ చేయబడింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీ మిత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. నా వీడియోస్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ టైమర్ యొక్క పూర్తి డీటెయిల్స్తో మరో వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ వీడియో కూడా చూడండి. ఈ టైమర్ గురించి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఓన్లీ టైం సెట్టింగ్ మాత్రమే చెప్పాను. మరో వీడియోలో టైమర్ యొక్క పూర్తి డీటెయిల్స్ చెప్పాను. టైమర్ సెట్టింగ్ ఎలా చేయాలో, కనెక్షన్ ఎలా చేయాలి, ఏ వోల్టేజ్ ఎలా కనెక్ట్ చేయాలి, ఆయిల్ సప్లై ఎలా ఇవ్వాలి, కంట్రోల్ సప్లై ఎలా ఇవ్వాలి, పూర్తి డీటెయిల్స్ అయితే ఆ వీడియోలో వివరించాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు స్టే ట్యూన్.
జై హింద్. థ్యాంక్ యూ.